ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటనుకుంటారు? రౌండ్గా ఉన్నది చక్రంలాగా. అది యేసు ప్రభు సమాధి. అంటే ఆయన బయటనున్నారు కదా, అంటే సమాధి నుంచి లేచాడు అనేదే గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా చేస్తున్నది. సరే పక్కన పెడతాం, లేచాడా లేగలేదా ఏంటి, ఇది నిజమా కాదా? అయితే కొంత ఈ లోకంలో ఉన్న విషయాలకు కొన్ని విషయాలకి వెళ్దాం. ప్రపంచంలో చాలామంది సమాధుల నుంచి లెగాలని ప్రతి ఒక్కరు కూడాను సమాధులు చేయించుకుంటారు. సమాధులు స్థలాల్లో కూడా కొనుక్కుంటారు చాలామంది. ఈ సమాధులకి అతి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది? ముస్లిమ్స్, క్రైస్తవులు సమాధి. అసలు ఈ ప్రపంచంలో ఎక్కువ ఉన్న దేశాల్లో ఎక్కువ ఉన్న మతాలు దేవుడిని నమ్మిన వాళ్ళు క్రైస్తవులు, ముస్లిమ్సే. జెరూసలేంలో అక్కడ అబ్రహం గారు సమాధి ఉంది. అక్కడికి చాలామంది ఆ సమాధి దగ్గరికి వెళ్తారు. అయితే మొట్టమొదట ముస్లిమ్స్ ఆ సమాధి దగ్గర వాళ్ళు ప్రతి సంవత్సరాన్ని వెళ్తుంటారు. తర్వాత రోజుల్లో కొంతమంది రానిచ్చే వాళ్ళు కాదు, కానీ క్రైస్తవులు కూడా తర్వాత శాంక్షన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా రెండోసారి వెళ్తారు. మెయిన్ అబ్రహం గారు దగ్గర సమాధి దగ్గర వాళ్ళు ఇబ్రహం అంటారు. ఆ సమాధి దగ్గర వాళ్ళు ముస్లిమ్స్. అది ప్రపంచం 249 దేశాల్లో 100 దేశాలు ముస్లిమ్సే. ఒక 160 దేశాలు చూసుకుంటే దగ్గరగా క్రైస్తవులే. మరి ఉన్నవి చిల్లర మల్లర ఉన్నాయి. అంటే టోటల్ లెక్కల్లో ఎక్కడ చూసినా క్రైస్తవులు, ముస్లిమ్స్ వీళ్ళే. అయితే సమాధికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? చాలా సమాధి ప్రతి క్రైస్తవుడు కూడాను సమాధిని ఎక్కడో దగ్గర కొనుక్కుంటారు కూడాను. ఎందుకంటే యేసు ప్రభు వచ్చేటప్పుడు ఫస్ట్ మృతులమైన వాళ్ళు ముందు లెగుస్తారు, తర్వాత సజీవులమైన మనం లెగుస్తామని చెప్పాడు. సమాధులు తెరవబడితే యేసు ప్రభు వచ్చినప్పుడు. అంటే ఇది నిజమా లేదా అంటే, ఈ సమాధులు తెరవబడడం అనేది ఇది నిజంగా ఉందా లేదా ఏంటి ఇది విషయం అని యేసు ప్రభు చెప్పే మాట నిజమా కాదని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు పుట్టి 2026 సంవత్సరాలు దాటిసింది. అయితే అప్పుడులో ఇవన్నీ జరిగినవి నిజం, రియల్గా జరిగాయి. అందుకే గుడ్ ఫ్రైడే చాలా ప్రపంచంలో ఎక్కువ చేస్తారు. గుడ్ ఫ్రైడే చేస్తారు అంటే మంచి శుక్రవారం. అంటే దేనికి? యేసు ప్రభు సమాధి నుంచి లేచిన ఆయనకి సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే. 3 గంటలకు సిలువ వేస్తారు, ప్రాణం విడిచిపెడతాడు. అప్పుడే 3 గంటలకి ప్రాణం పోతుంది. సాయంకాలం 3 గంటలకి అది గుడ్ ఫ్రైడే. ఆయన మనకు ప్రాణం పెట్టిన రోజుని గుడ్ ఫ్రైడే కింద మనం చూస్తుంటాం. కాబట్టి ఆయన ఆదివారం పెందుల కాడ ఆయన సమాధి లేచారు. ఆ లేచినప్పుడు ఎవరు చూశారు? అందరూ పరుగులెత్తూనే ఉన్నారు. మగ్ధలేని మరియా నా ప్రభువు లేచి ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి చూడగానే ఆవిడే ఫస్ట్ తట్టుని ఉంటుంది ఆమె, అదిగో నా ప్రభువు లేచాడని. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన అవునో లేదో అని పోల్చుకోలేదు. నీ ప్రభువునే నమ్మ, నువ్వు చెప్పినట్లుగానే తట్టు ఉంటాడు చూస్తుంది ఆమె. నా ప్రభువు లేచి ఉన్నాడు అని మొత్తం ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి ఆమె సువార్తని ప్రకటించి అందరూ కూడా వచ్చి ప్రభు దగ్గరికి వచ్చారు. నిజంగా సమాధి నుంచి యేసు ప్రభు లేచాడు అని శిష్యులు తిరిగి అందరికీ వెళ్ళి అందరి శిష్యులు కూడా పరుగులెత్తుకొని ఈ శుభ సంతోషాన్ని అందరికీ కూడా పాలు పంచుకున్నారు. మరి అప్పుడు ఆ ప్రభు లేచాడా లేడంటే లేచాడు. అప్పుడు సమాధి ఎలాగుండేదంటే ఇంచుమించు ఒక చిన్న ఇల్లు లాంటిదే సమాధి. ఎందుకంటే ఆ సమాధిని వాడు తొలిపించి సుగంధ పరిమళాలు అదే వాసనలు విరజలుచు ఆయన సమాధిలో పెట్టారు ప్రభువుని పెట్టిన తర్వాత ఆయన రహస్య స్నేహితుడు ఒక ఆయన పర్తేపు యేసేపు అనేవారు ఆ సమాధిని కొన్నారు. ఆయన స్నేహితుడు ఆయన పబ్లిక్గా ఎవరికీ తెలియదు, కానీ ఎంతో డబ్బు ఇచ్చి యేసు ప్రభువునే తీసుకెళ్ళి సమాధి చేయించాడు ఆయనే. మరి అక్కడ సమాధి లేచి ఉన్నాడు అని అందరికీ తెలిసింది. వాళ్ళు ప్రపంచమంతా తెలియపరిచారు యేసు ప్రభు లేచి ఉన్నాడు అని. అప్పుడు అందరూ కూడా విభ్రాంతిని పొందారు, అంటే ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తి లెగడం అనేది ఇంతవారికి మనం కనీ విని ఎరగమే, ఇది నిజమా అని.
అవును, ప్రభు కొంతమంది దారిలో వెళ్తుండగా, వాళ్ళది వెనకతల ఆయన కూడా వెళ్తుండగా నడుస్తూ, ప్రభువు నేను లేచి ఉన్నానని మీకు తెలిసిన దెయ్యం పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు చాలామంది. నీటి మీద ఆయన్ను ఆత్మ నడిచి వచ్చేస్తుంటే, అదిగో భూతం వచ్చేస్తుంది అని కంగారు పడుతున్నారు కొంతమంది. అయితే అప్పుడు కొన్ని దగ్గర ఆయన చూపించిన, మీ దగ్గర ఏమైనా ఉందా, నేను మీ ప్రభువుని అని చెప్పాడు. ఇదిగో నా గాయములు చూడండి అని చెప్పాడు. మా దగ్గర అయితే 2 చేపలు ఉన్నాయి అన్నాడు. ఆ చేపలు ఆయనకి ఇవ్వగానే అద్భుతంగా మార్చి ఎన్నో చేపలు అద్భుతంగా దాన్ని చేశాడు. చేపల్ని నా ప్రభువే నమ్మారు వాళ్ళు. అలాగే తోమని వాడు నమ్మలేదు. నమ్మకపోతే ఆ చేతులు చూపించాడు ప్రభు. అందరి దగ్గర కనిపించాడు. చూసి నమ్మినవాడు కంటేను చూడక నమ్మినవాడు ధన్యుడు అని యేసుప్రభు చెప్పాడు. కరెక్టే కదా. వాళ్ళు కళ్ళతోని చూసి దగ్గర వంతుండగా వాళ్ళే నమ్మలేనప్పుడు, ఈ రోజున మనమైతే యేసుప్రభుని చూడలేదు, సమాధి దగ్గరికి వెళ్ళలేదు. యేసుప్రభు సమాధి నుంచి లేచాడంటే మనం కన్నీరు ప్రార్థనలు చేసి నిజమయ్యా తండ్రి అని నమ్ముతాం. అందుకే ఎవరు గొప్పవాళ్ళంటే చూసి నమ్మినవాడు కంటేను చూడక నమ్మినవాడు ధన్యుడని ప్రభువు చెప్పాడు. ఎందుకంటే అందరూ చూడరు. ప్రభు ఇప్పుడు మన మధ్యలో లేడు. అప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది. ఉన్నప్పుడు కూడాను లేదు అని నమ్మలేకపోయారు వాళ్ళు. కానీ ప్రభు, ఇదిగో మీరు మేకులు కొట్టిన గాయాలు, ఇవిగో నా చేతులు, ఇవిగో నా కాళ్ళు కొట్టినవి, నేనే నీ ప్రభువుని అని చెప్పాడు. సమాధి దగ్గరికి అందరూ వెళ్ళారు గుంపులు కూడి. ఇంకా వాళ్ళు నమ్మలేదు. వెళ్ళి చూసి సమాధులు మొత్తం అన్నీ చూశారు. ఆత్మీయ శరీరంతో ఆయన కనబడ్డారు. అయితే తర్వాత కూడా ఆయన ఈ భూమి మీద 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన ఆత్మీయ శరీరంతో ఈ భూమి మీద ఇంతవరకు కూడా ఏ మానవుడు కూడా 40 దినములు ఉండేది ఎవ్వరికీ తెలియదు. 40 దినములు ఆయన ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన సమాధానం నుంచి ఆయన హారోను అయిపోయాడు. అందరూ చూస్తుండగే. అందుకే అపొస్తలుల గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లో ఉంటుంది. అదే ఆయన హారోను అయిపోయిన తర్వాత అపొస్తలుడైన పౌలు కూడాను నమ్మడము అన్నీ జరిగాయి. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ, నేను వెళ్తున్నాను కానీ ఆదరణకర్తను మీకు పంపిస్తున్నానని ప్రభు ఆత్మ శరీరంతో అలాగా ఆకాశం వెళ్ళి హారోను నడిపోయి అలాగ అందరూ చూస్తుండగే ఆయన వెళ్ళిపోయాగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి నిజమా అని. అవును, అందరూ చూస్తుండగే ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు అంతమంది కూడా మొత్తం ప్రభువుని నమ్ముకున్నారు. ఇది నిజమని అది అందరికీ ప్రతి ఒక్కరికి ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ప్రకటించిన అందరూ కూడా మారు మనసు ఉంటుంది. 40 రాత్రులు ఇలాగా ఎవరైనా ఈ భూమి మీద సమాధి చేయబడిన వారు లెగడం అనేది ఇంతవారికి తెలియదు అని ఆలోచించారు. అయితే అప్పుడు సాలివానుడి శకమని ఉండేది, క్రీస్తు శకము కన్నా ముందుని. ఆయన యేసు ప్రభు చనిపోయి 7వ రోజున 70వ రోజున సాలివానుడు ఒక కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆయన సాలివానుడి శకమని ఉండేది. ఆయన మహారాజు. ఆయన ఎలా చూస్తున్న వెనక భాగంలో యేసు ప్రభు ఆయన కనబడ్డాడంట. అది హిందూ గ్రంథంలో సాలివానుడు శకమని భవిష్య పురాణంలో ఉంటుంది. ఆయన వెనకతోటి చూసి ప్రభు అని నమ్మాడు. ఆయన, నువ్వు నిజంగా లేచి ఉన్నావా, మీరు నమ్మలేదయ్యా, మీ మూర్ఖత్వంగా ఉన్నామని ఆయన హిందూ గ్రంథాల్లో ఉంటాడు. ఆయన సాలివానుడు శకమని. అప్పుడు సాలివానుడు చెప్పాడు, నా శకము నేను ఒక రాజుని, ఇవన్నీ విడిచిపెట్టాడు. ఆయన, నీవే దేవుడు అయ్యా, నీ పేరు నిలబడాలి. ఇక సాలివానుడు శకం అనేది వదిలిసుకుంటాను. ఇది క్రీస్తు శకం అనేది మొదలయ్యింది. అప్పుడే అది ఎప్పుడు మొదలయ్యిందంటే ఫస్ట్లో సాలివానుడు శకం అనేది ఉండేది. అది ఆయన యేసు ప్రభువుని వెనక భాగమును చూసి నిజమా లేదని డౌట్ పడ్డాడు. ఆయన హిందువులు అందరికి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు అందరూ హిందూ అంటే సింధు నది అవతల ఉన్న దేశం పేర హిందూ అని వీలు పెట్టుకోరు, కానీ సింధు ప్రక్కన ఉన్న దేశం అంతే. ఇందులో 3 మతాలు ఉన్నాయి, క్రైస్తవులు, ముస్లిమ్స్. అంతే ఎక్కువ శాతంగా ఈ అంజులు అంటే దేవుని ఎరగని వాళ్ళు లెక్క, అంతే, ఇంకేం కాదు.